ఈ రోజుల్లో బండి కొనటం అంటే షోరూమ్‌కి వెళ్లి మీకు నచ్చిన బండిని తెచ్చుకోవటం కాదు. ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు చూస్తుంటే గుండె పగిలిపోతుంది. అలాగే పెట్రోల్ రేట్లు చూస్తుంటే ఆల్రెడీ ఆకాశానికి అంటేసాయి. ఇప్పుడు మనకు కావాల్సింది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అన్నమాట. అంటే మనం పెట్టే ప్రైస్‌కి రిలయబుల్ ఇంజన్, రిఫైన్‌మెంట్ ఉన్న ఇంజన్, అలాగే మైలేజ్‌తో పాటు మినిమమ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తూ కొంచెం మన దగ్గర ఉండే వెహికల్. అలాంటి విషయానికొస్తే ఇక్కడ నేను టాప్ 10 బెస్ట్ ఎవర్ గ్రీన్ మనకి వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ని పిక్ చేశాను. 100 సీసీ నుంచి 350 సీసీ వరకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఈ సెగ్మెంట్లో ఏ బండి కొన్నా నేను చెప్పే బండి మీ రూపాయి ఎక్కడ కూడా వృధా కాదన్నమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసి చూడకపోతే మీరు మంచి బండి కొనే సమయానికి వితౌట్ నాలెడ్జ్ ఏదో ఒక బండి తీసుకొని ఇబ్బంది పడతారు. సో మన ఛానల్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది బెటర్ వెహికల్ కొనే విధంగా. అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం 350 సీసీ నుంచి కిందకైతే వెళ్దాం 100 సీసీకి. 350 సీసీలో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసే వెహికల్ వచ్చేసరికి మీరు హంటర్ 350 అయితే అస్సలు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు షార్ట్ రైడర్స్ అయ్యండి, జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద ఒక మంచి రిలయబుల్ ట్రస్ట్ వర్తి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొనాలని చూసినట్లయితే మీకు హంటర్ 350 బెస్ట్ చాయిస్ అనమాట. ఇది టాప్ అండ్ వేరియంట్ 2,20,000 పడుతుంటే మీకు ఇంకా తక్కువలో కావాలనుకుంటే 1,80,000కే వచ్చేస్తుంది అనమాట. సింగిల్ ఛానల్ ఏబిఎస్, సింగిల్ డిస్క్ వేరియంట్. సో షార్ట్ రైడ్స్ చేసేవాళ్ళు, లిమిటెడ్ హైవే రైడ్స్ చేసేవాళ్ళు, ఎక్కువ సిటీ ట్రాఫిక్ కండిషన్లో తిరిగేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ ఈ వెహికల్ అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మంచిగా వాడుకుంటే రీసేల్ కూడా బెస్ట్గా వెళ్తుంది అనమాట. అండ్ 35 kmpl దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరొక బెస్ట్ వెహికల్ అండ్ రీసేల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ చెప్పే అన్ని వెహికల్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350 అంటే చాలా మంచి లిమిటెడ్ రైడ్స్ చేసే వాళ్ళకి, అంటే క్రూజింగ్ స్టైల్లో లిమిటెడ్ రైడ్స్ చేసే వాళ్ళకి, వీకెండ్ రైడ్స్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. కోర్స్ మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకోవాలన్నా, పిల్లల్ని నెక్కించుకొని నడుపుకోవాలన్నా కానీ, కాలేజ్కి వెళ్ళి రావాలన్నా కానీ, సో ఆల్ ఇన్ వన్ వెహికల్ అనమాట. ఎవర్ గ్రీన్ క్లాసిక్ వెహికల్, నమ్మొచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది కూడా అంతే 35 kmpl వరకు మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ మంచి క్లాసిక్ మోడర్న్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ రోనిన్ 225. సో ఈ వెహికల్ అయితే మాత్రం ఆల్రౌండర్ అని చెప్తాను. ఆఫ్ రోడ్కి వెళ్ళాలన్నా కానీ దీని ఎర్గనామిక్స్ బాగుంటాయి. సో దీంట్లో మనకి 225 cc ఇంజిన్ అయితే ఉంటుంది. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 1,78,000, 1,80,000 లోపే వచ్చేస్తుంది అనమాట. మీరు మిడ్ టాప్కి వెళ్ళే కొంది ఫీచర్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. టాప్ ఎండ్ కూడా మీకు ఆల్మోస్ట్ 2,10,000 రూపాయలు, 2,20,000 లోపే లభించేస్తుంది అనమాట. సో దీంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇది మోడర్న్ అర్బన్ క్లాసిక్ డిజైన్ కలిగి ఉందన్నమాట. సో మనకి రౌండ్ డైల్ తోటి, అలాగే మనకి క్లాసిక్ డిజైన్ తోటి, మస్కులర్గా చాలా మంచి సీట్ ఫోమ్ ఫినిషింగ్ తోటి కంఫర్టబుల్గా ఉండే విధంగా మీరు లాంగ్ రైడ్స్ చేయడానికైనా, సిటీ ట్రాఫిక్ కండిషన్ అయినా, కాలేజ్కి వేసుకొని వెళ్ళడానికైనా, అండ్ ఇంజన్ యొక్క రిఫైన్నెస్ అయినా కానీ చాలా బాగుంటాయి. 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. ఈ ప్రైస్ పాయింట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్గా మీకు అయితే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఇక్కడ బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS 200 cc. ఎప్పటికీ కాలేజ్ స్టూడెంట్స్ కార్ ఎగరేసుకొని ఒక వెహికల్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాలంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను NS 200. దీంట్లో పెరిమీటర్ చాసెస్ ఉంటుంది, చాలా మస్క్యులర్ స్టైలిష్ డిజైన్తో ఆఫర్ చేస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది. సో ఈ వెహికల్లో ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. సో నమ్మకమైనటువంటి రిలయబుల్ ఇంజన్. సో మైలేజ్ కూడా మీకు కన్సిస్టెంట్గా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో 40 కిలోమీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా రఫ్ అండ్ టఫ్కి వెళ్తానంటే తగ్గుతుంది. సో ఇది వచ్చేసరికి 1,95,000 ఆన్ రోడ్ ప్రైస్లో లభిస్తుంది అనమాట. బజాజ్ కంపెనీ నుంచి ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఈ ప్రైస్ పాయింట్లో. నెక్స్ట్ 160 cc గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మిడ్ రేంజ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసే వెహికల్స్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది టీవీఎస్ అపాచీ RTR 160 4V. ఈ వెహికల్ మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మనకి చివరికి ఏదంటే క్లచ్, బ్రేక్ లివర్స్ అడ్జస్ట్ చేసుకునేటువంటి అడ్జస్టబుల్ లివర్స్ కూడా మనకు ఆఫర్ చేస్తూ, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి, UHD ఫోర్కుల్ తోటి, అలాగే మనకి TFT కలర్ కన్సోల్ తోటి చాలా మంచి ఫీచర్స్తో పాటు ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ అయితే, రిలయబిలిటీ అయితే చాలా బాగుంటుంది. రైడ్ చేసినప్పుడు నాకైతే స్పెషల్గా ఈ వెహికల్కి అడిక్ట్ అయిపోయాను అనమాట. అంత మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అది ఈవెన్ మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్కైనా, హైవేలో లాంగ్ రైడ్స్కైనా, ఈవెన్ మీరు ఏదన్నా పెద్ద టూరింగ్ చేద్దామని చూసినా సరే దీన్ని తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్ రౌండర్ అని చెప్తాను. 4 valve ఇంజన్ చాలా మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది టాప్ స్పీడ్లో మీకు ఉన్నప్పుడు. ఎర్గనామిక్స్ అన్నీ కూడా మీకు ఇటు ఫ్యామిలీకి, ఇటు పర్సనల్గా మీకు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈవెన్ అందరూ వాడుకోవచ్చు కాలేజ్ స్టూడెంట్స్. సో ఎవరైతే కొంచెం ఏజ్ ఎక్కువయ్యి కూడా ఎలాంటి ఆ యూత్ఫుల్ ఫీలింగ్ పోని వాళ్ళకి చాలా మంచి వెహికల్, దట్టు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆల్రౌండర్ లిస్ట్లో అపాచీ RTR 160 4V బ్లైండ్ చాయిస్ అనమాట. కళ్ళు మూసుకొని కొనొచ్చు.
ఇంకా టీవీఎస్ అపాచీ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 45 కేఎంపీఎల్ మైలేజ్ దృష్టిలో పెట్టుకొని మీరు హ్యాపీగా కొనొచ్చు. ఆల్మోస్ట్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,78,000 రూపాయల వరకు టాప్ అండ్ వేరియంట్ లభిస్తుంది. ఇంకా మీరు ఈ ఫీచర్స్ టీఎఫ్టీ కన్సోల్ ఇవన్నీ వద్దనుకున్నట్లయితే మీకు ఇంకా తక్కువలో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా 160cc అంత ప్రైస్ మేము పెట్టుకోలేము. మాకు బెస్ట్ ఫీచర్స్ ఉండాలి అండ్ మంచిగా ఫ్యామిలీకి ఆల్రౌండర్ వెహికల్గా వాడుకోవాలి. ఇంకొక వెహికల్ సజెస్ట్ చేయమంటే పల్సర్ N160cc చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ నేను చూసిన వెహికల్స్లో. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి అంటే ఈ 160cc బెస్ట్గా బడ్జెట్లో వచ్చే వెహికల్స్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆఫర్ చేస్తున్న వెహికల్ వన్ అండ్ ఓన్లీ N160 అనమాట. మీరు హ్యాపీగా ఈ వెహికల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 1,64,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి సింగిల్ సీట్ USD ఫోర్క్లు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ని నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ ఉంటుంది, దాని లైట్ తీసుకోండి. ఇక్కడ మనకి 2 వాల్వ్ ఇంజిన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు 4 వాల్వ్ ఇంజిన్ కావాలనుకున్నట్లయితే మీరు అప్పుడు అపాచీకి అయితే వెళ్ళండి. లేదు 2 వాల్వ్ ఇంజిన్ సరిపోతుంది, ఎయిర్ కూల్డ్ కాబట్టి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, కొంచెం మెయింటెనెన్స్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే పల్సర్ N160 వన్ ఆఫ్ ది బెస్ట్ చూస్ అనమాట. ఇక్కడ మీకు చాలా మంచి ఫీచర్స్ లైక్ ఇక్కడ డిజిటల్ కన్సోల్ లభిస్తూ ఉంటుంది, మస్కులర్గా ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, చాలా స్పోర్టియర్గా ఉంటుంది, సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, డబుల్ డిస్క్తో వస్తుంది కాబట్టి డ్యూయల్ ఛానల్స్ ఏబిఎస్ కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ని అయితే కొనుగోలు చేయొచ్చు. ఇంకా మైలేజ్ చూసుకున్నట్లయితే ఈజీగా 45 నుంచి 50 కేఎంపీఎల్ కూడా పొందొచ్చు అనమాట. అంత రిఫైన్డ్ ఉంటుంది దీని యొక్క ఇంజన్. సో బడ్జెట్లో కావాలి, మంచి ఫీచర్స్తో కావాలి, మంచి మైలేజ్ ఫ్యామిలీకి కావాలని ఒక ఆల్రౌండర్ వెహికల్ చూసుకున్నట్లయితే N160 బెస్ట్ చూస్. ఇంకా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఇంకా బెస్ట్ వెహికల్స్ ఇంకొక 2 ఉన్నాయి. సో ఈ రెండింటిలో మీరైతే ఏది కొంటారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోండా యూనికార్న్ 160 చాలా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ క్లాసిక్ వెహికల్ అనమాట. పవర్ పర్ఫార్మెన్స్ చూడకుండా కంఫర్టే మెయిన్ ప్రయారిటీ. అండ్ మీరు కూడా కొన్ని సోఫా సెట్లో కూర్చుని అలా లాంగ్ రైడ్స్ ఎక్కువ చేయాలి, ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో అలాంటి ఎర్గనామిక్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి 1,47,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి వస్తుంది. సో డిజిటల్ కన్సోల్కి ఈ మధ్య అప్గ్రేడ్ చేశారు. అలాగే LED హెడ్ ల్యాంప్తో వచ్చేస్తుంది అనమాట. 50 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ మీరు చూస్ చేసుకోవచ్చు. రీసేల్ వాల్యూ టాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట ఈ వెహికల్ది. యమహా కంపెనీ నుంచి యమహా FZ బేస్ వేరియంట్. సో మనకి రెవ్ అని చెప్పి కొత్తగా వచ్చింది కదా, సో ఆ వేరియంట్ దీంట్లో మనకు వచ్చేసరికి చాలా రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. 50 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. దీని యొక్క ఆ స్పోర్టియర్ మస్కులర్ ఏదైతే ఆ ఫ్యూయల్ ట్యాంక్ ఎప్పటికీ కూడా అవుట్డేటెడ్ అయితే అవదన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్ యూస్ చేసుకోవడానికైనా, సిటీ ట్రాఫిక్లో నడుపుకోవడానికైనా, ఫ్యామిలీని ఎక్కించుకొని తిరగడానికైనా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. సో 50 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని ఆల్మోస్ట్ మీరు 1,55,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో హ్యాపీగా కొనొచ్చు. స్లైట్లీ కొంచెం ప్రైస్ ఎక్కువైన ఫీలింగ్, ఒక 5,000 తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో యూనికార్న్ FZ ఈ 2 వెహికల్స్లో మీరైతే ఏ వెహికల్ కొంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా 125cc విషయానికి వచ్చినట్లయితే మీరు కొత్తగా ఒక మంచి చిన్న జాబ్లో జాయిన్ అయ్యి ఉండి, లేదంటే తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకొని డైలీ ఆఫీస్ కమ్యూట్ చేసేవాళ్ళు, సో ఇలా ఆలోచించే వాళ్ళు అయితే మాత్రం మీకు 60 కిలోమీటర్ల మైలేజ్ని మినిమం మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని హోండా నుంచి SP 125cc కొనుగోలు చేయండి. దీని యొక్క ఇంజన్ రిఫైన్నెస్ కావచ్చు, ఆ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కావచ్చు, సో మంచి మైలేజ్ ఆఫర్ చేసేటువంటి దీని కన్సిస్టెన్సీ కావచ్చు, డిజిటల్ కన్సోల్ రూపంలో మస్కులర్గా ట్యాంక్ కనిపిస్తూనే సో చాలా స్పోర్టియర్గా కూడా ఉంటుంది. లేదు ఇంకా మెయింటెనెన్స్ తక్కువలో కావాలి, బండి తీసుకున్నామా, పెట్రోల్ కొట్టించుకున్నామా, తిరిగామా, వాడుకున్నామా అన్నట్టు కావాలనుకుంటే డ్రమ్ వేరియంట్ ఉండే డ్రమ్ వేరియంట్ తీసుకోండి. 1,09,00,000-1,08,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ ఉంటుంది 1,25,000 రూపాయలకి దగ్గరలో. దాన్ని అయితే అవాయిడ్ చేయడం చాలా బెటర్. నెక్స్ట్ 125cc మాకు SP 125 చూస్తుంటే అంత స్పోర్టియర్ వెహికల్ అనిపించట్లేదు, కొంచెం స్టైల్గా ఉండాలి, కాస్త యూత్ఫుల్ మైండ్ సెట్తో చూస్తున్నాను అనుకున్నట్లయితే మీకు ఇంకొక వెహికల్ ఉంది, అదే TVS రైడర్ 125cc వెహికల్. ఇది మీకు సింగిల్ ఛానల్ ABS తోటి, డ్యూయల్ డిస్క్ తోటి అండ్ కలర్ అలై వీల్స్ తోటి చాలా స్పోర్టియర్గా అండ్ షార్ట్ రైడర్స్ని దృష్టిలో పెట్టుకుని రైడ్ చేసిన వెహికల్ అనమాట. 3 వాల్వ్ ఇంజన్, ఆయిల్ కూలింగ్ అండ్ ఎయిర్ కూలింగ్ మిక్సింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సిటీ ట్రాఫిక్ కండిషన్కి అద్భుతంగా ఉంటుందన్నమాట. 11.2 Nm టార్క్, 11.2 bhp పవర్ అయితే ఉంటుంది. ఐగో అసిస్ట్ ద్వారా ఎక్స్ట్రా పుల్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంజన్ నుంచి. సో ఖచ్చితంగా కూడా మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి 125cc ఒక వెహికల్ చూస్తున్నట్లయితే సింగిల్ ఛానల్ ABS తోటి ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు వచ్చేసరికి కొంచెం ప్రైజీగా ఉంటుంది. 1,23,000 నుంచి 1,26,000 రూపాయల మధ్యలో మీకు సింగిల్ ఛానల్ ABS వేరియంట్ అయితే దొరుకుతుంది. మీరైతే అదే తీసుకోండి. దీంట్లో సింగిల్ సీట్ ఉంటుంది. ఇంకా మీకు లో బడ్జెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి, బట్ వాటిని అవాయిడ్ చేసి మీరు ఈ సింగిల్ ఛానల్ ABS డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే హ్యాపీగా తీసుకోండి. చాలా అంటే చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఒక ఎంట్రీ లెవెల్ వెహికల్ కనుక చూస్తున్నట్లుగా అయితే అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. స్ప్లెండర్ ప్లస్ చాలా బెస్ట్ వెహికల్. రీసేల్ వాల్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మన తాతలు, నాన్నలు అండ్ మనం అందరం వాడుతున్నటువంటి ఒక ఐకానిక్ లెజెండరీ వెహికల్ అనమాట. చాలా మంచి రిలయబుల్ రిఫైన్డ్ ఇంజిన్ అనమాట. BS6 నామ్స్ ప్రకారం రెడీ చేస్తూ సెన్సార్స్ వైజ్ వర్క్ చేస్తున్నా కానీ ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు.
బిల్డ్ క్వాలిటీలో కూడా ఏమాత్రం రాజీ లేదు. ఈవెన్ దీని యొక్క చైన్స్ పాకెట్స్కి ఇచ్చేటువంటి ఏదైతే ఆ ఫ్రేమ్ కూడా మెటల్ ఆఫర్ చేస్తున్నారనమాట. సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. మనం టైం టు టైం యూస్ చేసుకుంటూ చక్కగా కనుక ఒక 60 బిలో స్పీడ్లో కనుక దీన్ని నడుపుకుంటూ ఉన్నట్లయితే మంచిగా యూస్ చేసుకుంటే రీసేల్ వాల్యూ అయితే మాత్రం అసలు అంత మంచి రీసేల్ వాల్యూకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీరు మంచి వెహికల్ కొనుక్కోబోయే ముందు ఈ రీసేల్ వాల్యూ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఈజీగా 65 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ అయితే మీరు దీని నుంచి పొందొచ్చు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ డిమాండ్ని బట్టి పెంచినట్టున్నారు. ₹1,00,000 స్టాండర్డ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైజే ఉంటుంది. ఇంకా మీకు అంత ప్రైస్ కూడా పెట్టలేను, ఆప్షనల్గా ఇంకొక వేరియంట్ చెప్పండి ఎంట్రీ లెవెల్లో అంటే హోండా నుంచి హోండా షైన్ 100 DX అనమాట. దీంట్లో DX వేరియంట్ కాకుండా ఉండేది ఉంది, పాత వేరియంట్, అది అంత బాలేదు. ఈ వేరియంట్ కొనుక్కోండి. దీంట్లో మీకు డిజిటల్ కన్సోల్ వస్తుంది, అలాగే మీకు మంచి రిఫైన్డ్ అండ్ రిలయబుల్ ఇంజిన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇంతే 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. సో హోండా ఇంజిన్స్ కాబట్టి చాలా మంచిగా ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఫీచర్స్ కూడా కొంచెం మంచిగా లోడ్ అయ్యాయి. బండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ₹95,000 నుంచి ₹94,000 ఆ మధ్యలో అక్కడైతే ఉండొచ్చు. 90 నుంచి ₹95,000 మధ్యలో కూడా దొరకవచ్చు ఏరియాని బట్టి. సో ఈ ప్రైస్ పాయింట్లో ఇంకా తక్కువ ప్రైస్లో చూస్తుంటే వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను దీన్ని కూడా. నేను చెప్పిందే ఫైనల్ చేసుకోవద్దు. మీరు ఏ వెహికల్ కొనాలనుకుంటున్నారో ఆ వెహికల్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ప్రైస్ పాయింట్ మొత్తం కూడా మీరు బార్గెయిన్ చేసి ఫైనలైజ్ చేసుకోండి. టెస్ట్ రైడ్ మాత్రం కంపల్సరీగా చేయండి. సో అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట వీడియో ద్వారా. సో హెల్ప్ అయింది అనుకున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియో కలుస్తాను. బై బై.